సో హలో గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధీరజ్ బ్లాగ్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రేపు అయితే 31st అనమాట. పోలీసు వాళ్ళు అయితే మంచి ఇంట్రెస్ట్ అంటున్నాను, బెదిరింపు అయితే ఇచ్చారనమాట. ఎవరు తాగి బయట తిరక్కండి అని. సో అందరు జాగ్రత్తగా ఉండండి. బయటకు వచ్చారంటే మాత్రం మీరు మీ గుంట మీరే తోకున్నట్టే. ఇక ఫుల్ రెస్ట్రిక్షన్ పెట్టి పారుకోపారనమాట. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. తాగేసి ఇంట్లో నేను పడుకోండి ప్రశాంతంగా. అట్టని చెప్పి తాగిన వంపుల్లో రైడ్లు ఇవి చేశారంటే మాత్రం పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెడతారు. అయిపోయి ఏం లే. కొత్త సంవత్సరం వస్తుంది. ఈసారి నుంచి ఎవడో సాగకూడదని కోరుకుంటున్నాను నేనైతే. బట్ చాలామంది చనిపోయారు. ఫస్ట్ ఫ్లైట్ యాక్సిడెంట్, ఆ తర్వాత ట్రైను, తర్వాత బస్సులు, తర్వాత లారీలు, వరుసనే చాలా మంది చనిపోయారు. ఏదో. సో గాయస్, ఇప్పుడైతే మనం ర్యాపిడో స్టార్ట్ చేసుకునే ముందు మనం అయితే పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టుకొని అప్పుడు మనం స్టార్ట్ అవుదాం. అప్పటి వరకు కొంచెం అబ్బా. సో గాయస్, పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాను ఇక. సో మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే రీడింగ్ చెక్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకొని 3 పాయింట్లు చూపించింది ఎర్రిపుక్ది. 44 అయిందిరా. 200 ఆయిల్ కొడితే 44 కిలోమీటర్లు చూపిస్తుంది. దీన్ని ఏమనాలి? ఒకటి 2 3 4 61. ఇందాక 3 పాయింట్లు చూపించింది, మళ్ళీ ఇప్పుడు 2కి వచ్చింది. 61 ఏందో బొక్కలది. సో ఇక మనం స్టార్ట్ అయితే చేసుకొని వెళ్ళిపోదాము. కోళ్ళు చూస్తా డ్రైవింగ్ చేసుకుంటా ఉంటే బోర్ల పడతారు గాయస్. అట్ట కాదు, పడ్డారే అనుకో అవుటే ఎందుకు వనికిరారనమాట. అట్లా ఉంటుంది. పడితే మాత్రం దోలు అలా తీరిపోద్ది అనమాట. సో అందుకే బండి మీద వెళ్ళేటప్పుడు కానీ, కార్లో వెళ్ళేటప్పుడు కానీ ఫోన్ మాట్లాడుకుంటా, ఫోన్ నొక్కుకుంటా చేశారనుకోండి, అవతల గుద్దిపారు దుప్పుతారు. ఏం లేదు, పొరపాటున ఎవరైనా బాబాయిలు చూశారనుకో ఫైల్ వేసి పరదెంగుతాడు. ఫోన్ నొక్కుతా డ్రైవింగ్ చేస్తాడని చెప్పి లాంగ్ రూట్ వేసేస్తాడు. కేసు దోలు తీరుతుంది, పట్టుకుంటారు 1000 రూపాయలు. అదన్నమాట. ఇక వెళ్ళిపోదాము. రైడ్ ఇంతవరకు పడి సావలేదు. నిన్న నుంచి గాయస్ అసలు రైడు పడతానే కానీ చిన్న రైడ్లు ఇప్పుడు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ రైడ్లు ఉంటాయి కదా, అవేంటంటే అమౌంట్ తగ్గించేసాడనమాట. పెద్దరా ఇప్పుడు 22 కిలోమీటర్లు ఒకటి ఉంది. ఇది నారక్రం కూడా ఐడియా ఉందా మీకు? నారక్రం కూడా అది ఇక్కడ నుంచి నేనున్న ప్లేస్ నుంచి 22 కిలోమీటర్లు చూపించింది. దానికి 200 చూపించాడు. మామూలుగా అయితే 22 కిలోమీటర్లకి కనీసం 250 లేకపోతే 300 వేస్తాడు. అట్టాడిది 200 వేస్తాడు. నాకు ఆ లాభం నీకు బొక్క. మొత్తం ఓవరాల్ సర్వీస్ రోడ్ అది. దానికి వెళ్తానికి ట్రాఫిక్ ఉండేది కొద్దిగా. కొత్తపేట అది, మళ్ళా దాడితో కొత్తపేట ఆడవరకు చూపించింది. ఫుల్ ట్రాఫిక్ ఏరియా చివర బోహడాలో. అది ఏతానని గచ్చిబౌలి నుంచి పోవాలి. అది రూట్ కూడా ఈ నుంచి గచ్చిబౌలి వెళ్ళేపాటికి గంట అయితే ఈజీగా. చూడండి కావాలంటే 1 కిలోమీటర్కి 1 కిలోమీటరు 23 రూపాయలు వేసాడు. కనపడుతుందా? 1 కిలోమీటర్కి పికప్, 1.9 కిలోమీటర్ డ్రాప్, దానికి 23 రూపాయలు. ఏం ఉపయోగం అసలు? మరి ఇంత చిన్న ఇస్తే ఎట్రా మా బతుకునిట. ఈ అమ్మ సచ్చింది. ఇంకొకటి రైడ్ యాక్సెప్ట్ చేసి వచ్చాను, అది ఎటో చూపించింది తొక్కులోది. మళ్ళీ యూటర్న్ చేసుకొని దిగించుకోవాలి. సో గాయస్, ఫస్ట్ రైడ్ అమ్మాయి కిందనమాట. చిన్నదే, ఒక 1 కిలోమీటరు పక్కనే చూపించింది. యాక్సెప్ట్ చేశాను, అమ్మాయి వచ్చేసాను. ఒక 1 కిలోమీటరు ఫస్ట్ రైడ్ అమ్మాయి పడింది. సో ఆల్రెడీ 5 మినిట్స్ అయితే అయిపోయింది. నేను ఎక్కువ ల్యాగ్ కూడా చేయను.
అమ్మటే ఆపేస్తాను, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారు. నాగేశ్వరికి అయితే గట్టిగానే పిడిపడింది ఆడల మీద, ఇట్లా శివాజీ అన్న మీద అని చెప్పేసి బాగా రూమర్ స్ప్రెడ్ అయింది. అట్లా బట్ట కట్టం జరగాలి. మీ అందరూ సేఫ్గా ఉండండి, ఎవరు అట్లా చేయొద్దు. మళ్ళీ నాకు ఎందుకు తలకాయ నాకు అవసరం లేదు, మన తలకాయ నొప్పులు చాలు. మళ్ళీ ఇంకోటి ఒక్కరు అయితే అయిపోయింది. 28 రూపాయలు. స్కాన్ చేస్తారా అంటున్నా. చేసండి అండి. రేటింగ్ ఇవ్వరా? సో ఆ అమ్మాయి అన్నమాట పెద్ద గడిదే. బొక్కలో చిన్న ప్లేస్ ఒకటి ఇచ్చింది, అయిపోయింది చాలు. చిన్న రైడ్ ఇట్లా వస్తే పర్లేదు, ఎందుకంటే ఇది ఇక్కడ మైనస్ పడింది అనుకో చాలా ఇబ్బంది అయింది. సో అందుకని ఇట్లా ఎప్పించేసాను అనమాట నేను. అబ్బా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఆడ, బ్లాక్ చేసి పడుతుంపారనమాట. ఎందుకంటే ఏదో ఈరోజు ఏంది ఏదో ఉందంటమ్మా, ఈరోజు పండగ ఏదో, అందుకని ఫుల్ అన్నీ రద్దీగా ఉన్నాయి అనమాట. సో గాయస్ వీడియో అయితే ఆపేస్తున్నాక ఎక్కువ ల్యాక్ చేయడం అనుకోవట్లేదు, ఎందుకంటే వద్దు. ఉన్న సబ్స్క్రైబ్ కూడా ఎన్నో సబ్స్క్రైబర్స్ కూడా పోగొట్టుకోవాలని నేను అనుకోను. సో అందరూ సేఫ్గా అయితే ఉండండి. వచ్చే సంవత్సరం కానీ ఆ రోజు రేపు పెడతానో పెట్టలో నాకైతే తెలియదు, కానీ అందరూ జాగ్రత్తగా ఉండండి. బీ సేఫ్, బీ లైఫ్ హ్యాపీ. ఓకే, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. బాయ్.